హాయ్ అండి. ఇవి నేను చీరకు పళ్ళు కుచ్చులు అల్లుతున్నాను. దారాలు మన సిల్క్ దారాలు తీసుకోవాలి. ఇలా అట్టకు చుట్టుకోవాలి. మనకు ఎంత లావు అంటే అంత లావుగా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఇలా చుట్టుకోవాలి. మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ చుట్టి పెట్టాను. ఇట్లా నేను ఈ చీరకు ఒకటి బ్లూ కలర్ వేసిన, ఇంకొకటి ఏమో గోల్డ్ కలర్ బార్డర్ కలర్ వేస్తున్నాను. 2 కలర్స్ ఇట్లా. తర్వాత ఏంటంటే ఇలా చుట్టుకున్న దాన్ని అంటే మనకు ఇక్కడ దారాన్ని పెట్టి మన అట్లా కుట్టవచ్చు. మళ్ళీ లేకపోతే ఇట్లా దొడ్డుది ఏదైనా సరే, మూలైనా ఇంకా వేరే ఏదైనా సంబంధం ఉంటే దానికి ఇలా పెట్టుకొని నేను గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. దారం ఇది ఇలా చుట్టేసుకోవాలి. నిన్నటి చేతుల వేపుడు వాసన ఇవాటి దోసలోనా? నో ప్రాబ్లం. 10 రూపాయలకి కొత్త బిల్ లిక్విడ్ అంతే, వాసన పోతుంది. ఇంకా చూడండి, అన్నీ ఇలా చుట్టుకున్నాను. ఇవి ఏమంటే ఇలా కుందన్స్ అంటారా, ఇవి గోల్డ్ కలర్. ఇవి కూడా చూపిస్తాను. ఇలా కట్టుకొని ఎక్కువ సైడ్లో పెట్టేసి మళ్ళీ ఇవి కూడా ఇట్లా పెట్టేసి బాగలేదు. ఇది తీసేస్తున్నా. అది పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఇందులోకి వెళ్ళి ఇట్లా తీసేసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఇలా దీనికి ఇలా మళ్ళీ కుట్టేసుకోవాలి. చూసారా? చూడండి, ఇలా అయినా అలా కుట్టుకోవచ్చు. ఇలా కూడా చూపిస్తున్నాం చూడండి, ఇలా కుట్టచ్చు. ఇలా వచ్చేసి ఇక్కడ గోల్డ్ వస్తుందండి. ఇక్కడ ఈ కలర్
అంతే ఇది కుట్టుకోవడము. ఇలా మళ్ళీ దారం ఏంటంటే దారం కనిపించకూడదంటే ఇట్లా కిందికి కట్ చేసేసుకోవాలి. చూడండి ఉంటుంది చూసారా ఇలా. ఇక చూడండి ఇలా లేచాను చూడండి అన్నీ ఇట్లనే ఇక కొంగుకు ఇట్లనే దారంతో అల్లిన కుట్టేసిన మొత్తం ఎక్కడికక్కడికి. చూడు చాలా బాగుంటుంది. నేను అన్నిటికీ ఇలానే వేసుకుంటాను. ఇది చాలా బాగుంది. ఈసారి మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి.